టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. అదేంటంటే ఇకపై తాను నియోజకవర్గాల పర్యటనకు వెళ్తే ముందుగా ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయన్న లోకేష్ ఆ తర్వాతి కార్యక్రమాలు ఎంత ప్రాధాన్యత కలిగినవైనా కూడా ముందుగా మాత్రం క్యాడర్ తోనే భేటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా లోకేష్ తొలుత పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే లోకేష్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ కార్యకర్తే పార్టీకి అధినేత అంటూ ఇటీవల లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వం 1,00,00,000 మార్కును దాటిన సందర్భంగా లోకేష్ చేసిన ఈ కామెంట్ పార్టీ క్యాడర్ ను బాగా ఆకట్టుకుందని చెప్పాలి. అంతేకాకుండా కేవలం మాటలు చెప్పడం వరకే కాకుండా తాను ఎక్కడికి వెళ్లినా పార్టీ క్యాడర్ కు ఆయన కొంత సమయాన్ని కేటాయిస్తున్న తీరుతోనూ పార్టీ క్యాడర్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే తీరును కొనసాగిస్తానన్న లోకేష్ ప్రకటనతో తిరుపతి క్యాడర్ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన లోకేష్ గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా చాలా మంది కార్యకర్తలు తాము పార్టీ కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్నా తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన తీరును గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇకపై పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, నేతలను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేష్ చెప్పారు. అంతేకాకుండా తిరుపతి క్యాడర్ మీటింగ్ తోనే ఈ కార్యక్రమానికి కూడా లోకేష్ శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్ కు లోకేష్ ప్రోత్సాహక బహుమతులను అందించారు. పార్టీ క్యాడర్ ను గౌరవించాలని, వారికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. క్యాడర్ లేకుంటే పార్టీనే ఉండదన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం కూడా పార్టీ క్యాడర్ కృషి వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. పార్టీ ప్రస్తుతం అటు క్యాడర్ పరంగా అయినా, ఇటు గెలుపు విషయంలో అయినా బలీయంగా ఉందన్న లోకేష్ ఇదే దూకును కొనసాగించాలన్నారు.